నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొంత విరామం తర్వాత న్యూ ఇయర్ కానుకగా హైడ్రా మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టింది. హైదరాబాద్లోని మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఆరంతస్తుల భవనం అయితే నేలమట్టం చేసింది హైడ్రా. బాహుబలి క్రేన్ల సహాయంతో ఈ భవనాన్ని అయితే నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ భవనం ఆరంతస్తుల భవనం, ఈ నేలమట్టమైన ఈ భవనం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కట్టారు, అలాగే అనుమతులు లేకుండా నిర్మించారని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో, అలాగే ముఖ్యంగా సొసైటీ సభ్యులు, అయ్యప్ప సొసైటీ సభ్యులు కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో ఇది కూల్చివేశామని అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేయడం అయితే జరిగింది. మరోవైపు కోర్టు కూడా జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనము అనుమతులు లేకుండా నిర్మించారు, ముఖ్యంగా సెట్ బ్యాక్ లేకుండా, అంటే ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, అలాగే ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళే విధంగా కూడా లేదు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అలా సెట్ బ్యాక్ లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇది కట్టినట్టు తెలుస్తుంది అని అటు హైకోర్టు కూడా జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఆరంతస్తుల భవనం అయితే హైడ్రా కూల్చివేయడం జరిగింది. మనం చూస్తున్నాం, గత 6-7 నెలలుగా హైడ్రా దూకుడు. హైదరాబాద్లో ఎక్కడైతే చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి, అలాగే పార్కులు, ప్రభుత్వ భూములు, ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనం నిర్మించారనే ఉద్దేశంతో హైడ్రా ఇదైతే కూల్చేసిందని అయితే అటు హైడ్రా కమిషనర్ చెప్తున్నప్పటికీ, మరోవైపు ఇటు ఆరోపిస్తున్నారు ఎవరంటే ఇక్కడ సూపర్వైజరు, ఈ బిల్డింగ్కి సంబంధించి ఆరంతస్తుల భవనం బిల్డింగ్ సంబంధించి సూపర్వైజర్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ బిల్డింగ్ వెనకాల 15 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది, మరి మా పక్కనే పాలమూరు గ్రిల్స్ హోటల్ ఉంది, మరి దాన్ని ఎందుకు కూల్చేయట్లేదు, అది నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో లేదా, ఈ ప్రభుత్వ భూమికి ఆనుకొని ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, దీని పక్కనే ఎన్నో అంటే అనుమతులు లేని నిర్మాణాలు ఉన్నాయి, ఇది ఒకటే కనిపించిందా మరి వాళ్ళకి అని అయితే అతను ప్రశ్నిస్తున్నాడు. వారికి కొంత సమయం కూడా ఇవ్వలేదంట. మొత్తం దాదాపు 50 మంది వరకు ఈ భవనాన్ని మీద ఆధారపడి ఇక్కడ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ పంపించేశారు. చాలా దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళపైన లోపల ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు, వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు వాళ్ళని అని అయితే సూపర్వైజర్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఇది ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఆరంతస్తుల భవనానికి సంబంధించి సమాచారం.